టైమ్స్ నెట్వర్క్ ద్వారా గుర్తించబడ్డ ఇండియాస్ నంబర్ 1 వేర్కోస్ వెయిన్స్ హాస్పిటల్ ఎవిస్ ని సంప్రదించండి. హలో ఎవ్రీవన్. ఈ మధ్య కాలంలో గట్ అనే వర్డ్ చాలా వింటున్నాం మనం. అసలు గట్ అంటే ఏంటి, గట్ హెల్త్ అంటే ఏంటి, గట్ కి బ్రెయిన్ కి ఏంటి కనెక్షన్, ఇవన్నీ మనతో మాట్లాడడానికి ఈరోజు న్యూట్రిషనిస్ట్ ఆశ్రిత గారు మనతో పాటు ఉన్నారు. హలో ఆశ్రిత గారు. హాయ్ అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మధ్య మనం వెరీ రీసెంట్గా ఈ వర్డ్ వింటూ ఉన్నాము. మేబీ కొంతమంది వినకపోయి ఉండొచ్చు కూడా. గట్ అంటే ఏంటి అసలు, గట్ హెల్త్ అంటే ఏంటి, గట్కి బ్రెయిన్కి ఏంటి కనెక్షన్ అసలు? సో గట్ అనేసరికి మనకి అది చాలా హ్యూజ్ ట్రాక్, మౌత్ నుంచి మనకి యానల్ ఓపెనింగ్ వరకు కూడా మనం డైజెస్టివ్ సిస్టమ్ అంటాం. సో ఈ డైజెస్టివ్ సిస్టమ్ స్టార్ట్ అయ్యేది మౌత్లో, ఎండ్ అయ్యేది యానల్లో. సో ఈ డైజెస్టివ్ సిస్టంలో మనకి ఇంటెస్టైన్, స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్ ఇవి ఉంటాయి కదా. సో స్టమక్ దాటిన తర్వాత ఇంటెస్టైనల్ ఏరియాని మనం జనరల్గా గట్ అని సంబోధిస్తూ ఉన్నాం. సో ఈ గట్ అన్నది మనకి చాలా ఇంపార్టెంట్. మీరు వింటే ఇదివరకు కాలంలో మనకి ఏదైనా రూట్ కాజ్, ఏదైనా రోగానికి రూట్ కాజ్ పొట్ట నుంచే స్టార్ట్ అవుతుంది అంటారు. ఇది చాలా చాలా నిజమండి. అండ్ వెరీ ఇంపార్టెంట్ కీ రోల్ ప్లే చేస్తుంది. ఎందుకంటే మనము ఏదైనా తిన్నా అంటే మనం బాడీలోకి ఎనర్జీ రూపంలో కానీ ఏ రూపంలో అయినా మనం బాడీలోకి ఇంటేక్ అన్నది మౌత్ నుంచి ఎంటర్ అయితే ఎండప్ అయ్యేది గట్లోనే. సో ఈ గట్లోనే మనకి అబ్జార్ప్షన్ జరుగుతుంది, రకరకాల న్యూట్రియంట్ అబ్జార్ప్షన్ మనకి గట్లోనే జరుగుతుంది. అలాగే మనకి కొన్నిసార్లు మన ఇమ్యూన్ సిస్టమ్ ఎలా ఉంది అన్నది కూడా మన గట్ హెల్త్ బట్టే జరుగుతూ ఉంటుంది. అయితే ఈ గట్లో మనం తిన్న ఫుడ్ ఒకటే ఉంటుందా అంటే కాదు. సో మన గట్లో మనతో పాటు మన బాడీ సెల్స్ కంటే 3 times ఎక్కువగా బ్యాక్టీరియా ఉంటుంది. దీన్నే మనం గుడ్ బ్యాక్టీరియా అంటాం, దీన్ని ప్రోబయోటిక్స్ అంటారు. సో ఈ బ్యాక్టీరియా అన్నది మన గట్తో సింబయోసిస్లో ఉంటుంది. సింబయోసిస్ అంటే మనం తీసుకున్న ఆహారాన్ని అది ఫుడ్ లాగా తీసుకుని మనకి వైటమిన్స్, న్యూట్రియంట్స్ బాడీకి అందేలా అబ్జార్ప్షన్ జరిగేలాగా ఈ గుడ్ బ్యాక్టీరియా అన్నవి టేక్ కేర్ చేస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇవి కొన్ని ట్రిలియన్స్లో ఉంటాయి గుడ్ బ్యాక్టీరియా అన్నది. సో ఈ బ్యాక్టీరియల్ కల్చర్ ఎలా ఉంది అన్నది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ గట్ హెల్త్. ఈ బ్యాక్టీరియల్ కల్చర్ అన్నది కరెక్ట్గా ఉన్నప్పుడే మన గట్ అన్నది హెల్తీగా ఉంటుంది. మనం తీసుకునే ఆహారం అన్నది ఇముడుతుంది, బాడీలోకి అబ్జార్ప్షన్ జరుగుతుంది. చాలా వరకు వైటమిన్ B12 మనకి బ్యాక్టీరియల్ బాగుంటేనే వైటమిన్ B12 అబ్జార్ప్షన్ జరుగుతుంది. వైటమిన్ B12తో పాటు మనకి ఐరన్ అబ్జార్ప్షన్ జరగాలన్నా సరే గుడ్ బ్యాక్టీరియల్ కౌంట్ అవసరం. సో ఇలాగా మనం ఎప్పుడు కూడా మన గట్లో ఉండే బ్యాక్టీరియా తోటి ఒకలాంటి సింక్రోనీలో ఉండాలి. సో ఈ గట్ బ్యాక్టీరియా అన్నది ఎప్పుడు బాగుంటుందంటే మనం ఎలాంటి ఆహారం, దీనికి కావాల్సింది ప్రీబయోటిక్స్. ఈ బ్యాక్టీరియాకి ఆహారం ఏంటి అంటే ఫైబర్. మన డైట్లో ఫైబర్ బాగుంటే, పుష్కలంగా ఉంటే అప్పుడు ఈ బ్యాక్టీరియల్ గ్రోత్ కూడా హెల్తీగా ఉంటుంది, మనకి హెల్తీ బ్యాక్టీరియా డెవలప్ అవుతాయి. సో ఈ ప్రీబయోటిక్స్ అన్నవి సాల్యుబుల్ ఫైబర్ ఉంటే చాలా మంచిది. సాల్యుబుల్ ఫైబర్ తోటి మనకి ప్రీబయోటిక్ కౌంట్ అన్నది పెరుగుతుంది. సో ఇట్లాగా మన బాడీలో గుడ్ బ్యాక్టీరియల్ కౌంట్ ఉంటే మన గట్ హెల్తీగా ఉంటుంది. మన గట్ హెల్తీగా ఉంటే మనం తీసుకున్న ఆహారంలో ఉన్న వైటమిన్స్ అన్నీ కూడా శరీరానికి అందుతాయి. సో దిస్ ఈజ్ అబౌట్ ద గట్. మీరు ఇందాక రెండో ప్రశ్నగా గట్ బ్రెయిన్ యాక్సిస్ అని అడిగారు. గట్ని మనం సెకండ్ బ్రెయిన్ అని కూడా అంటూ ఉంటారు. సో దాన్ని ఎందుకు అంటారు అంటే మన బ్రెయిన్కి గట్కి ఒక నర్వ్ కనెక్షన్ ఉంది. దీన్నే మనము సుష్మణ నాడి అంటారు. ఈ సుష్మణ నాడి ఏం చేస్తుందంటే మన బ్రెయిన్లో ఉండే ఒక పర్సన్ యాంగ్షియస్ ఫీల్ అవుతున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు టెన్షన్ ఫీల్ అవుతున్నారు అనుకోండి. టెన్షన్ ఫీల్ అయినప్పుడు మనకి పొట్టలో చేంజెస్ కనిపిస్తూ ఉంటాయి, అంటే గాబరాగా అనిపించడం అలా అనిపిస్తుంది. ఎందుకు అంటే ఆ నర్వ్ కనెక్షన్ ఉండడం వల్ల మన బ్రెయిన్లో ఎలాంటి చేంజెస్ ఫీల్ అవుతున్నామో గట్లో మనకు కనిపిస్తుంటుంది. అలాగే మన గట్లో ఎలాంటి చేంజెస్ ఉన్నాయో అవి మన బ్రెయిన్కి కూడా తెలుస్తాయి అనమాట. ఒకవేళ మన గట్లో బ్యాడ్ బ్యాక్టీరియల్ కౌంట్ ఎక్కువ ఉంది, ఇన్ఫ్లమేషన్ ఎక్కువ ఉంది, అలాంటప్పుడు మీకు మూడ్ స్వింగ్స్ ఉంటాయి. గట్లో బ్యాక్టీరియల్ కౌంట్ సరిగ్గా లేదు, డిప్రెషన్ లాంటిది కనిపిస్తూ ఉంటుంది, ఇరిటబిలిటీ కనిపిస్తూ ఉంటుంది. సో ఇట్లాగా మనకి గట్కి బ్రెయిన్కి ఉన్న సింక్రోనీలో గట్ బాగోపోతే మన మూడ్స్ డిఫర్ అవుతాయి. మన మూడ్స్, యాంగ్జైటీ ఇట్లాంటివి ఉంటే మన గట్ బ్యాక్టీరియా కూడా చేంజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఇలాగా మన గట్కి బ్రెయిన్కి కూడా చాలా కనెక్షన్ ఉంటుంది. అండ్ మన గట్లో సెరటోనిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. 80% ఆఫ్ ద సెరటోనిన్ మనకి గట్లోనే ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది.
ఈ సెరటోనిన్ ఏం చేస్తుంది అంటే రిలాక్సేషన్ హార్మోన్. సో మన బాడీ రిలాక్స్ అవ్వాలన్నా సరే సెరటోనిన్ చాలా అవసరం. సో ఈ సెరటోనిన్ హార్మోన్ రిలీజ్ అవ్వాలి అంటే మన గట్లో బ్యాక్టీరియల్ కౌంట్ బాగుండాలి. సో ఇట్లా గట్ అండ్ బ్రెయిన్ రెండు కనెక్ట్ అయ్యింది. సో ఆశ్రిత గారు, ఇప్పుడు గట్ హెల్త్ కనుక ఇమ్యూనే సిస్టమ్ అంటే ఈ రెండిటికి ఏంటి అసలు రిలేషన్ ఏంటి? యా, గట్లో కూడా మనకి స్మాల్ ఇంటెస్టైన్లో గట్లో మనకి గట్ అసోసియేటెడ్ లింఫాయిడ్ టిష్యూ అని ఉంటుంది. ఈ టిష్యూ ఏం చేస్తుందంటే సర్టెన్ ఇమ్యూన్ సెల్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. వీటిని టీ రెగ్యులేటరీ సెల్స్ అంటారన్నమాట. ఈ రెగ్యులేటరీ సెల్స్ ఏంటంటే మన శరీరంలోకి బయట నుంచి ఏదైనా ఫారిన్ బాడీ వచ్చింది అనుకోండి, వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ, ఇది వైరల్ బ్యాక్టీరియా అయితే దానికి ఎగెనెస్ట్గా ఇమ్యూన్ సిస్టమ్ని ప్రేరేపిస్తుంది. కానీ ఈ ఇమ్యూన్ సిస్టమ్ అనేది సరిగ్గా లేదు, ఫర్ ఎగ్జాంపుల్ గట్ హెల్త్ సరిగ్గా లేదనుకోండి, అప్పుడు ఈ టీ రెగ్యులేటరీ సెల్స్ ఫంక్షన్ అన్నది ఇంబ్యాలెన్స్ అవుతుంది. దాంతో ఆటో ఇమ్యూన్ కండిషన్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఉంటాయి. కాబట్టి మన ఇమ్యూన్ సిస్టమ్ బాగుండాలన్నా సరే మన టీ రెగ్యులేటరీ సెల్స్ ఏవైతే సెక్యూరిటీ గార్డ్స్ ఉంటాయో, సో వాళ్ళు అవి సరిగ్గా వర్క్ చేయాలన్నా సరే మన గట్ హెల్త్ చాలా ఇంపార్టెంట్. గట్లో ఎలాంటి బ్యాక్టీరియా ఉంది, గుడ్ బ్యాక్టీరియల్ గ్రోత్ ఉందా లేదా, బ్యాడ్ బ్యాక్టీరియా ఏమైనా ఉందా, ఫంగల్ గ్రోత్ ఉందా, ఇట్లాంటివి మనకి చాలా ఇంపార్టెంట్. గట్ హెల్త్ అన్నది ఇమ్యూన్ సిస్టమ్ సరిగ్గా ఉండాలి అంటే. ఓకే, అయితే మరి గట్ హెల్త్ ఒకవేళ బాగోలేకపోతే వచ్చే ఇష్యూస్ ఏంటి అసలు? జనరల్గా గట్ హెల్త్ బాగోకపోవడానికి కారణం ఏంటి అంటే, ఒకటి బ్యాడ్ బ్యాక్టీరియల్ గ్రోత్. ఈ బ్యాడ్ బ్యాక్టీరియల్ ఎంట్రీ అన్నది మనకి ఐదర్ ఫుడ్ ద్వారా అవ్వచ్చు, లేకపోతే మనం తీసుకుంటున్న ఆహారంలో షుగర్స్ ఎక్కువ ఉన్నా సరే ఫంగల్ గ్రోత్ ఎక్కువ అవుతుంది. దీన్ని స్మాల్ ఇంటెస్టైనల్ బవల్ డిజార్డర్ కానీ స్మాల్ ఇంటెస్టైనల్ ఫంగల్ గ్రోత్ కానీ అంటూ ఉంటారు. సో దీస్ ఆర్ ద రీజన్స్ ఫర్ బ్యాడ్ బ్యాక్టీరియా. ఈ బ్యాడ్ బ్యాక్టీరియల్ గ్రోత్ కనుక సరిగ్గా ఎక్కువ ఉంది, గుడ్ బ్యాక్టీరియా గ్రోత్ సరిగ్గా లేదు, బ్యాడ్ బ్యాక్టీరియాలు ఎక్కువ గ్రో అవుతున్నాయంటే మన ఇంటెస్టైనల్ లైనింగ్ ఇట్లా టైట్ జంక్షన్లా ఉంటుందండి. ఈ బ్యాడ్ బ్యాక్టీరియా వల్ల ఈ టైట్ జంక్షన్ కాస్త లూజన్ అవుతుంది. లూజన్ అయితే మనం తీసుకున్న ఆహారంలో ఉండే ప్రోటీన్స్ ఏవైతే ఉంటాయో, ఏవైతే బ్లడ్లో కలవకూడదో అవి బ్లడ్లో కలగడం అన్నది, కలిసిపోవడం అన్నది జరుగుతుంది. సో బ్లడ్లో కలిసినప్పుడు ఏమవుతుందంటే ఒకలాంటి ఇన్ఫ్లమేటరీ స్టేట్ క్రియేట్ అవుతుంది. ఎందుకంటే మన బ్లడ్లోకి ఏదో అన్వాంటెడ్ ప్రోటీన్ ఎంటర్ అయిందని మన ఇమ్యూన్ సిస్టమ్ ఫ్లేరప్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇమ్యూన్ సిస్టమ్ ఫ్లేరప్ అవ్వగానే మనకి ఇన్ఫ్లమేషన్ స్టార్ట్ అవుతుంది. సో ఇట్లా మనకు బ్యాక్టీరియా సరిగ్గా లేకపోతే మన ఇంటెస్టైనల్ వాల్ అన్నది డిస్బయోసిస్ అంటారు. దీన్నే ఇంటెస్టైనల్ డిస్బయోసిస్ అంటారు. ఈ డిస్బయోసిస్ వల్ల అన్వాంటెడ్ ప్రోటీన్ బ్లడ్లోకి వెళ్తూ ఉంటుంది. సో దిస్ ఈస్ అ మేజర్ ఇష్యూ విత్ ద రాంగ్ బ్యాక్టీరియా. సో ఇలా అన్వాంటెడ్ ఇన్ఫ్లమేషన్ క్రియేట్ అయినప్పుడు ఈ అన్వాంటెడ్ ప్రోటీన్ థైరాయిడ్కి వెళ్తే ఆటో ఇమ్యూన్ థైరాయిడైటిస్ వస్తుంది, లేదా కొన్నిసార్లు డయాబెటీస్ లాంటి ఇష్యూస్ క్రియేట్ చేయొచ్చు. ఎనీ ఇన్ఫ్లమేటరీ రుమటాయిడ్ ఆర్థరైటిస్, ఇది కూడా ఆటో ఇమ్యూన్ కండిషనే. ఇవాళ రేపు చాలా మందికి ఆటో ఇమ్యూన్ స్కిన్ కండిషన్స్ కూడా కనిపిస్తున్నాయి. వన్ ఆఫ్ ద రీజన్ ఫర్ ఆటో ఇమ్యూన్ స్కిన్ కండిషన్ ఇస్ గట్ డిస్బయోసిస్. సో ఇట్లా గట్ అన్న దానిలో ఇంబ్యాలెన్స్ ఉండి గట్ డిస్బయోసిస్ అన్నది, లీకీ గట్ అన్నది జరిగితే కనుక గట్లో ఉండే లోపల ఉండాల్సిన మెటీరియల్ బ్లడ్లోకి లీక్ అవ్వడం, రాంగ్ ప్రోటీన్స్ అన్నవి బ్లడ్లోకి ఎంటర్ అవుతూ ఉంటే దీన్ని లీకీ గట్ అంటారు. సో ఇలాంటివి జరిగితే మనకి ఆటో ఇమ్యూన్ కండిషన్స్ వస్తాయి. అలాగే స్మాల్ ఇంటెస్టైనల్ బౌల్ డిసీజెస్, అదే స్మాల్ ఇంటెస్టైనల్ ఫంగల్ డిసీజెస్, ఇలాంటివి బాగా కనిపిస్తూ ఉంటాయి. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ ఇష్యూస్ విత్ రాంగ్ బ్యాక్టీరియల్ గ్రోత్. వీటిని అడ్రస్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో చూసాం కదండి అసలు గట్ అంటే ఏంటి, గట్ హెల్త్ అంటే ఏంటి, గట్ బ్రెయిన్ అని ఈ రెండిటికి కనెక్షన్ ఏంటో ఈ టాపిక్లో మనం తెలుసుకున్నాం కదా. సో మంచి బ్యాక్టీరియా ఏంటి, బ్యాడ్ బ్యాక్టీరియా ఏంటి, ఈ రెండిటికి డిఫరెన్స్ ఏంటో తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది అంటున్నారు ఆశ్రిత గారు.